హలో ఆల్! ముందుగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. గణేష్ ఫెస్టివల్ వచ్చిందంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మా అపార్ట్మెంట్‌లో అయితే చాలా సెలబ్రేట్ చేసుకుంటాం గణేష్ ఫెస్టివల్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వినాయక చవితి నవరాత్రుల్లో ఫ్రైడే అయితే కుంకుమ పూజ చేస్తారు. సో ఈరోజు కుంకుమ పూజ జరుపుకున్నాం. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే డైలీ పూజ చేస్తారు కదా పంతులు గారు వచ్చి. మా చిన్నారి భక్తుడైతే ఎంత చక్కగా దండం పెట్టుకుంటాడో వచ్చిన వెంటనే వినాయకుడికి పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇంకా వినాయక చవితి అంటే సెలబ్రేషన్స్ లేకపోతే అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది. మా తనీనైతే భక్త ప్రహ్లాద్ కింద రెడీ చేశాను. రీసెంట్గా నరసింహ మూవీ ఇచ్చింది కదా, చాలా బాగా ఎంజాయ్ చేశాడు మూవీని అయితే. ఇంకా నాకు కూడా భక్త ప్రహ్లాద్ కింద రెడీ చేయాలనిపించింది. ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. చాలా చక్కగా రెడీ అయ్యాడు, అస్సలు అల్లరి చేయలేదు. కాకపోతే వాడిని స్టేజ్ మీదకి పంపించడమే చాలా కష్టమైంది. వీడికైతే సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఇది సెకండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇయర్ అయితే కృష్ణావతారం వేశాను. అప్పుడైతే ఇంకా ఏం తెలియదు కాబట్టి చక్క స్టేజ్ మీద నించొని కాస్త బాగానే ఉన్నాడు. ఇప్పుడైతే ఇంకా మమ్మల్ని పిలవడమే సరిపోయింది స్టేజ్ ఎక్కి వీడు. బట్ ఈ మెమరీస్ అయితే మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి కదా. ఇంత చక్కగా రెడీ అవ్వడం కూడా గొప్ప విషయమే. నా వరకు అయితే వీడికే ఫస్ట్ ప్రైజ్. చిన్నప్పటి నుంచి మనం ఎంకరేజ్ చేస్తుంటేనే వాళ్ళకి ముందు ముందు స్టేజ్ ఫియర్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు పేరెంట్స్కి అయితే ఎవరు చెప్పక్కర్లేదు. డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, పెయింటింగ్ కానీ ప్రతి విషయంలో అందరూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయిపోయాకైతే పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు స్టేజ్కి. అబ్బా, పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. మనం కూడా కిడ్స్ అయిపోతే బాగుండు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మ్యూజిక్ని. వీళ్ళందరూ అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన కిడ్స్. మా తన్నిగాడైతే భక్త ప్రహ్లాద, పక్కన అయితే అమ్మవారు దుర్గా అమ్మవారు ఉన్నారు. ఎంత బాగున్నారో ఈ గెటప్స్లో అయితే. స్పైడర్ మ్యాన్ ఉన్నారు, నరసింహస్వామి అవతారం కూడా వేశారు. ఇంకా నెక్స్ట్ డే అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. కిడ్స్ని ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్ కూడా పర్ఫామ్ చేశారు. నాకైతే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూసేయండి. సాంగ్స్ పెడదామంటే యూట్యూబ్లో అయితే కాపీరైట్ కంటెంట్ అని పడుతుంది కదా, సో సాంగ్స్ పెట్టడానికి కుదరట్లేదు. కిడ్స్ అయితే చాలా క్యూట్గా పర్ఫామ్ చేశారు. ఇంకా బాయ్స్ గ్యాంగ్ అయితే చెప్పక్కర్లేదు కదా, ఇరగదీస్తారు వాళ్ళు. అమ్మాయిలు అయితే క్యూట్గా, అబ్బాయిలు అయితే నాట్గా పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారు. నేను అసలు అయితే ఫోటోగ్రఫీ చేయాల్సింది. ఈ వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం అంటే నాకు ఎంత ఇష్టమో, నాకైతే పిచ్చి. ఎంత తీద్దామన్నా నా ఫోన్లో మెమరీ అయితే నాకు సహకరించట్లేదు. కుదిరినంత మట్టిగా అయితే తీశాను. ఫోన్ మెమరీ మొత్తం తన్నిగాడి ఫోటోలతో, వీడియోలతో ఫుల్గా నిండిపోయింది. సరే, ఇంకా ఒరిజినల్ సాంగ్స్ అయితే పెట్టలేము, ఏఐ మ్యూజిక్ యూస్ చేసి క్రియేట్ చేద్దాం సాంగ్స్ అయితే అనుకుంటే అదైతే విచిత్రంగా ఇస్తుంది. ఆ మ్యూజిక్ ఏమో ఈ సాంగ్స్కి సెట్ అవ్వవు. దానికన్నా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే బెటర్. మీతో కనీసం ఇంటరాక్షన్ అన్నా అవుతున్నట్టు ఉంటుంది. మామూలుగా ఎప్పుడు గణేష్ చతుర్థి అయితే 9 days సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ ఈసారి గ్రహణం ఒకటి వచ్చింది అండ్ సాటర్డే సండే సంథింగ్ ఏవో కుదరలేదు. సో 5 days సెలబ్రేట్ చేసుకున్నాము. వీళ్ళు పర్ఫామ్ చేస్తుంటే మా తన్నిగాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు కూర్చొని. సో 5 days ఉన్నాయి కాబట్టి మేము ఈసారి అన్ని ఈవెంట్స్ అయితే పెట్టలేదు. డ్యాన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. అండ్ పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేశారు. అండ్ కిడ్స్కి ఇంకా ఫన్ గేమ్స్. ఈసారి అయితే హోమం కూడా చేశారు అపార్ట్మెంట్లో. మామూలుగా అయితే ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి బిజీతో వాళ్ళు ఉంటాము. అండ్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడే కదా అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేది. అండ్ చిన్నప్పటి నుంచి నాకైతే డ్యాన్స్ అయితే చాలా ఇష్టం. ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసేదాన్ని. డ్యాన్స్ అంటే స్కూల్లో అందరికన్నా ఫస్ట్ ఉండేదాన్ని. పిల్లలు డ్యాన్స్ చేయడం చూస్తుంటే నాకైతే చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా ఉండేది నాకు. కానీ ధైర్యం చేసి మా డాడీకి అయితే ఎప్పుడు చెప్పలేదు మేము. క్లాసికల్ కాకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని కనీసం సమ్ వెస్ట్రన్ స్టెప్స్ అన్నా నేర్చుకుంటాను అప్పుడప్పుడు. మీకు ఒక విషయం తెలుసా, మనల్ని మనం ఎంత హ్యాపీగా ఉంచుకుంటే మనం హెల్త్ అంత బాగుంటుంది. మనకు అక్కర్లేని టెన్షన్స్, ప్రెజర్స్ అన్నీ తీసుకొని మనం బాధపడి పక్కన వాళ్ళని బాధ పెట్టేదానికన్నా
చిన్నపిల్లల్లాగా హ్యాపీగా ఉండడం అయితే నేర్చుకుంటే చాలా బాగుంటుంది లైఫ్. మనల్ని మనం హ్యాపీగా ఎలా ఉంచుకోవాలో తెలుసా? మీకు ఒక 3 టిప్స్ అయితే ఇస్తాను. ఇవి అందరికీ తెలిసినవే, కానీ ఎవ్వరూ ఫాలో చేయరు. ఫాలో అయితే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్‌ది అయితే మెడిటేషన్. దీంతో మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పంపించేయచ్చు అండ్ హ్యాపీగా పీస్ఫుల్ మైండ్తో ఉండొచ్చు. సెకండ్ది అయితే మ్యూజిక్. మనకి నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఆ మ్యూజిక్ని ఫీల్ అవ్వండి. థర్డ్ది అయితే డ్యాన్స్. ఒక పర్సన్ డ్యాన్స్ చేస్తే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎంత హై అవుతుందో తెలుసా? అలా హై ఫ్రీక్వెన్సీ ఉంటే ఈ యూనివర్స్తో అంత త్వరగా కనెక్ట్ అవుతాం, మనకున్న విషెస్ అంత త్వరగా ఫుల్ఫిల్ అవుతాయి. దీనికి ఏజ్తో అయితే సంబంధం లేదు, ఏ ఏజ్ వాళ్ళన్నా డ్యాన్స్ చేయొచ్చు. మీరు అంతగా నలుగురిలో చేయలేము, సిగ్గుగా ఉంది అంటే చక్కగా ఒక డోర్ వేసుకొని మీతో మీరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ వేసి చూడండి. వన్స్ డ్యాన్స్ కంప్లీట్ అయ్యాక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ ఎనర్జీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, పాజిటివ్ మైండ్ సెట్. ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే మనకి ఎలాంటి రోగాలు కూడా దగ్గరికి రావు. మనం లేనిది ఏదో అనుకొని ఏదో ఊహించుకొని ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మన బాడీలోకి ఎక్కించుకొని మనం బాధపడుతూ మన చుట్టూ ఉన్నోళ్ళని బాధపడుతూ ఎందుకండి. ఈ రోజు నుంచి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా ఆలోచించడం. ఒక విషయం ఏదన్నా మనకు నచ్చింది జరిగిందంటే అది మన మంచిగా జరిగిందేమో ఒకసారి అనుకోండి. మీ లైఫ్లో ఏం జరుగుతున్నా 100% మీరే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వండి. దెన్ థింగ్స్ విల్ చేంజ్. యువర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విల్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ ఫర్ ష్యూర్. ఓకే, బ్యాక్ టు అవర్ టాపిక్ అయితే వచ్చేద్దాం. వినాయక చవితి. మరి వినాయకుల లడ్డు వేలం పాట వేయకపోతే ఎలా చెప్పండి? లడ్డు వేలం పాట అయితే హోరీ సాగింది. లాస్ట్ ఇయర్ వేలం పాట కన్నా ఈ ఇయర్ అయితే డబుల్ అయింది అమౌంట్. పెద్ద లడ్డు అయితే 2,50,000కి వేలం పాట పాడారు. స్మాల్ లడ్డు అయితే 1,85,000కి పాడారు. ఇలా లడ్డు కొనుక్కున్న వాళ్ళైతే లక్ అండ్ అబండెన్స్ వాళ్ళ లైఫ్లో వస్తుందని నమ్ముతారు. వాళ్ళ లైఫ్ గ్రోత్ అవుతుందని, సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారని నమ్ముతారు. అండ్ ఈసారి సిల్వర్ రింగ్ కూడా ఆప్షన్లో పెట్టారు. సిల్వర్ రింగ్ అయితే 65,000కి ఆప్షన్ చేశారు. అప్పుడే 5 days అయితే కంప్లీట్ అయిపోయినాయి గణేష్ చతుర్థి స్టార్ట్ అయ్యి. సో ఇదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.